త్వరలో తెలంగాణ రాష్ట్రంలో తాము అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా అప్పుల్లోకి నెట్టేసిందని మండిపడ్డారు. మెదక్ లోక్సభ నియోజకవర్గంలో బీఆర్ఎస్ వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా గెలవలేదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ సహకారం అందిస్తుందని తెలిపారు. ఈ ప్రభుత్వము ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉంది అంటే పోయిన ప్రభుత్వం చేసిన కర్మ వీళ్ళు వహించవలసి వస్తుంది. ఎందుకంటే అప్పుల పాలు చేసిపోయినారు తెలంగాణలో. అయితే దీనికి సెంటర్ సపోర్ట్ అవసరం. పార్టీలు వేరైనా కూడా నేనైతే సెంటర్ నుంచి ఈ ప్రభుత్వంకు ఎంత సపోర్ట్ ఇవ్వగలుగుతుందో అంత సపోర్ట్ కొరకు నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే రాజకీయాలు పక్కకు పెడితే ఈ ప్రభుత్వం మంచిగా తెలంగాణ ప్రభుత్వం మంచిగా పని చేయకుంటే రేపు జీతాలు లేటుకొస్తావు, పథకాలు అమలు కావు, పెన్షన్లు రావు, ఇవన్నీ కూడా రావు, ప్రజలకు ఇబ్బంది. అందుకే మేము ఒక బైపార్టిజన్గా అంటే రాజకీయాలలో కొట్లాడినా కూడా డెవలప్మెంట్కి వచ్చే వరకు కలిసి పనిచేస్తానికి మేము ప్రయత్నం చేస్తాను. నేను ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి ఈ రాష్ట్రానికి ఏం తేవాలనో నిధులైనా ప్రాజెక్టులైనా దాని కొరకు ప్రయత్నం చేస్తాను. బాధాకరంగా ఏముందంటే ఎప్పుడు లేనట్టు ఎక్స్ట్రీమ్ పోలరైజేషన్ కాంగ్రెస్ పార్టీ చేసింది. మైనార్టీ మనసుల మైనార్టీ మెదడుల విషం పోసింది. ఏంటంటే బీజేపీ వస్తే మిమ్మల్ని సెకండ్ క్లాస్ సిటిజన్గా చూస్తుంది. బీజేపీ వస్తే సిఏ ఇంకా ఎన్ఆర్సీ తెచ్చి మిమ్మల్ని దేశం బయటికి వెళ్ళగొడుతుంది, మిమ్మల్ని ఒత్తిడి పెడుతుంది, మీ మీద ఎన్నో కేసెస్ పెడుతుంది, మతపరంగా మిమ్మల్ని చిన్నగా చూస్తారని ఎన్నో విమర్శలు చేసిండ్రు. మైనార్టీ మనసులలో మైనార్టీ మెదడులలో విషం నింపిండ్రు. అది దేశానికి రాష్ట్రానికి మళ్ళీ మన ప్రాంతానికి మంచిది కాదు. ఉల్టా మా మీద విమర్శలు ఏంటంటే మేము మతతత్వ పార్టీ అని, మేము హిందుత్వ పార్టీ అంటే నేషన్ ఫస్ట్ పార్టీ, ఏది చేసినా దేశాన్ని కొరకు చేస్తాము. అవును, మేము భారత్ మాతాకి జై అంటాము, మేము జై శ్రీరామ్ అంటాము. కానీ మేము ఎప్పుడు కూడా మైనారిటీస్లను విమర్శించలేదు. పార్టీ పరంగా ఏ పథకం కూడా ఒక మతానికి కొరకే కాక అందరికీ భారతీయులందరి కొరకని మేము ముందుకు పోయేది సబ్కే సాత్ సబ్కే వికాస్ అని. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ విషం పోసి ఈ సబ్కే సాత్ సబ్కా వికాస్ సిద్ధాంతాన్నే ఓడగొడుతందుకు ప్రయత్నం చేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.